దేశ చరిత్రకి ఒక మలుపని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఈ రోజు మనందరం కూడా ఒక హిస్టారికల్ అకేషన్ లో ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఐటీలో మనం మొట్టమొదటిసారిగా ముందడుగేశాం. భారతీయుల్ని డిఫీట్ చేసే వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. రెండోది, యువత మా తమ్ముళ్ళు ప్రపంచం అంతా దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యువత ఒక పెద్ద ఆస్తిగా తయారైంది. మూడోది, సరైన నాయకుడు మన దేశానికి సరైన సమయంలో ఉన్నాడు. అదే నరేంద్ర మోడీ. ఈ మూడు వల్ల మీరు ఒకసారి చూస్తే దేశం దూసుకుపోయే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ముందున్నాం, టెక్నాలజీలో ముందున్నాం. ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క బ్రాండ్ మారుమోగుతా ఉందంటే దానికి కారకుడు నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకని 11 ఏళ్లుగా మీరు చూశారు. 11 సంవత్సరాల్లో మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణ మీద నరేంద్ర మోడీ గారు దేశాన్ని శరవేగంతో ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. 2047 వికసిత్ భారత్. ఆ రోజుకి మీరు చూస్తే ఇండియా నెంబర్ 1 గా తయారవుతుంది. భారతీయులు ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తయారవుతారు. ఎన్నో సంవత్సరాలు లేదు, 24 సంవత్సరాలే తమ్ముళ్ళు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను, ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబల్ ఇంజన్ సర్కారు గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదన్నే విధంగా తయారయ్యేది. ఈ రోజు ఒక విషయం మీరు చూస్తే ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్. ఏం తమ్ముళ్ళు, ఈ గాలితో మనం ఎట్టున్నామో నాకైతే అర్థం కాలేదు. 417 ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం, బెంగళూరుకి వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వస్తున్నారు. దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన వెదర్ పొల్యూషన్, రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అభివృద్ధి రాజకీయాలు, మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మళ్ళీ మనం అందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కమలం గాని గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని ఢిల్లీ, మనం గర్వపడే విధంగా రాజధాని ఉండాలి. ఎవరైనా సరే ఆలోచించేది మన ఇల్లు బాగుండాలి, మన దేశ రాజధాని బాగుండాలి, మన రాష్ట్ర రాజధాని బాగుండాలని కోరుకుంటాం. అలాంటి ఈ ప్లేస్ లో మళ్ళీ మనందరం ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ మనకిస్తే తప్ప ఈ ఢిల్లీకి మోక్షం లేదని మరొక్కసారి ఢిల్లీ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.